మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 105 మంది పోలీసు సిబ్బంది తెల్లవారుజాము నుండి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. 7 టీమ్స్గా డివైడ్ చేసేసి మొత్తం టీమ్స్ని అన్ని ఒక్కొక్క టీంకు ఒక 6 to 7 మెంబర్స్ను మెన్ను మరియు ఆఫీసర్స్ పోయి ఒక్కొక్క టీంకి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉండి సిఏ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు అన్నీ సూపర్వైజ్ చేసుకుంటా అన్నీ మనం చెక్ చేస్తే ఇప్పటికీ మనకు 92 వెహికల్స్ అంటే వితౌట్ పేపర్స్ కరెక్ట్ లేకుండా 92 మోటార్ సైకిల్స్ ప్లస్ 5 ఆటోస్ పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు. వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు. కొందరైతే ఇప్పుడు 17 వెహికల్స్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది. ఇవన్నిటినీ మేము వాళ్లకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక 15 డేస్ లోపల మన 1 వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయలేషన్ ఉన్న వాటి సీజ్ చేస్తాము. కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి 15 డేస్ లోపల వాళ్ళు మొత్తం కరెక్ట్ చేసుకొని రావాలా, లేకుంటే మొత్తం అప్పుడు సీజ్ చేయడం జరుగుతుంది. 15 డేస్ వరకు మీకు టైం ఇస్తాము. ఆ టైం లోపల మీరు కరెక్ట్ చేసుకొని రండి. స్మాల్ వయలేషన్స్ ఉన్నవి ఈ నెంబర్ ప్లేట్ లేని వాటి మీరు సీజ్ చేసుకొని తీసుకొని వెళ్తాము. వితౌట్ మీ పేరు మీద లేకున్నా కానీ తీసుకొని వెళ్తాం. ఒక ఇన్సూరెన్స్ కానీ వేరే ఏమైనా చిన్న వయలేషన్స్ ఉన్న వాటికి మాత్రం ఒక 15 రోజులు టైం ఇచ్చి ఆ 15 రోజుల లోపల మీరు అవన్నీ చేసుకొని రావాలా. చేసుకొని వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మొత్తం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని స్టేట్స్లో వాళ్ళు వచ్చిన